గుడ్ మార్నింగ్ సార్. సింగల్ తీసుకుంటాను ఫుల్. ఓకే 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 అందరు పోతండి. హలో హలో సార్ ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రి కావాల్సిన అవసరం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ ఉన్నారు, ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడి నుంచి అనంతపురం రెఫరల్ చేయడము, ఇట్లాంటి కొన్ని, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అలాగే మార్చరీ అయితేనేమి, అక్కడ ఎక్విప్మెంట్స్ అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏమిటి, ఉన్నవి ఏమున్నాయి, ఏమి వాడట్లేదు, అవసరమైన ఇంకా కావాల్సినవి ఏమున్నాయి, వీటిలన్నిటి కూడా అందరితో సమీక్షించడం జరిగింది. మాధవ సేవ అలాగే వైద్యం నారాయణ వారి వాళ్ళందరూ కొంత నిర్లక్ష్యం, నిర్లిప్తతకి గురయ్యి ఇవాళ మళ్ళీ వాడిని ఉత్తేజపరిచి వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా అలాగే టోటల్గా మళ్ళీ ఆసుపత్రిని పునర్వైభవం తీసుకొచ్చే దిశగా స్ఫూర్తిని నింపడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సీఎం గారు వాళ్ళ టోటల్గా ఇక్కడ అప్పుడు నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ పారిశ్రామిక వాళ్ళని ఏర్పాటు చేయడం వాళ్ళ మనం చూస్తే వాళ్ళ భౌగోళికంగా ఇవాళ ఎంతో మనకి ఆస్కారం ఉంది ఇట్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందడానికి. దాని మీద కూడా డిస్కషన్ సీఎం గారు ముఖ్యంగా ఇప్పుడు పూర్తి దృష్టి మన హిందూపూర్ మీదే పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్, ఈ 3 వీటి మీద అవి అందరినీ ఇక్కడ బాగా పరిశ్రమలు వచ్చేలా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం అక్కడ అలాగే ఇక్కడ స్థానికులకు ఉపాధి కలిగించాలని ఒక ఉద్దేశంతో ఈనాడంతా మళ్ళీ నేను కలెక్టర్ గారు కూర్చొని అంతా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకి వాటికి తప్పకుండా మంచి గిట్టుబాటు రేటు వాళ్ళు వాళ్ళ భూమికి ఇచ్చే బాధ్యత మాది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను, రైతులందరూ తెలియజేసుకుంటున్నాను. సో ఎంతోమంది ఇవాళ ముందుకు వస్తున్నారు ఈ ఇక్కడ పరిశ్రమలు వాళ్ళు స్థాపించడానికి. ముఖ్యంగా డెఫినెట్గా ఇది ఒక మంచి భౌగోళికంగా అన్ని రకాలుగా మనం ఏంటంటే అక్కడ మినిస్టర్స్ పాలన కలవడం జరిగింది. అక్కడ ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారు మన ఇంగ్లూరు శాంక్షన్ చేయించుకోవడం, ఇలా మొత్తం టోటల్గా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి, హిందూపురం పట్టణ అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పూర్తిగా అటు వాళ్ళకి మౌలిక సదుపాయాలన్నీ కూడా వాళ్ళ ఆశలకు ఏమీ నిరాశ చెందకుండా వాళ్ళందరికీ ఆశకు తగినట్టుగానే ఇక్కడ భూమి రేటు విషయంలో అయితే అన్నీ కూడా వాళ్ళు సంతృప్తిపరిచేలా ఇంకా పరిశ్రమలు బాగా వచ్చేలా ఇక్కడ ఈ ఏదైతే స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా అన్ని మాడ్యూల్స్లో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, అదే ఈ సమీక్షలో జరిగింది.